హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ గడ్డం నవీన్. చూస్తూనే ఉండండి ఎంఆర్ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంఆర్ న్యూస్ కావాలి. महात्मा ज्योतिराव फुले फुले भारतीय जनता पार्टी कावली पट्टण शाख आध्वर्यंलो महात्मा ज्योतिराव फुले जयंती संदर्भंगा पुष्पांजलि घटिंచి నివాళులు అర్పించడం జరిగింది. महात्मा ज्योतिराव फुले గారు 1827వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించారు. ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో జన్మించి పూల వ్యాపారం చేసుకునేవారు. ఆ పూల వ్యాపారం సాగించే క్రమంలో వాళ్ళ ఇంటి పేరు కూడా పూలేగా మారింది. వారు గొప్ప సంఘ సంస్కర్త. సమాజంలో ఉన్న లింగ వివక్షత మీద తను నిరంతరం పోరాటం చేశారు. సమాజంలో ఉన్న మహిళలకు విద్యాబుద్ధులు నేర్పాలనే దృఢ సంకల్పంతో మహిళా పాఠశాలను కూడా ఆ రోజుల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి సమాజంలో మహిళలపై కొంత వివక్షత ఉండేది. దాని మీద పూలే దంపతులు ఇద్దరు నిరంతరం కృషి చేసి దేశంలో మొట్టమొదటి మహిళలకు పాఠశాలలు నిర్మించింది పూలే దంపతులే. సమాజంలో అభివృద్ధి చెందాలంటే మహిళలు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో మహిళల కోసం వారు నిరంతరం కృషి చేశారు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహాత్మా అనే బిరుదు పూలే గారికే వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పూలే గారిని గురువు గారుగా భావించేవారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సివిసి సత్యం గారు మాట్లాడతారు. ఈరోజు కావలి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మన సంఘ సంస్కర్త అయిన ఆ రోజున అంటరానితనాన్ని నిర్మూలన చేయడంలో అయితేనేమి మహిళల అభ్యున్నతికి పాటుపడిన జ్యోతిరావు ఫూలే గారి 98వ జయంతి జరుపుకోవడంలో చాలా ఆనందంగా ఉంది.